ఏంటో ఈ మధ్య కాలంలో నేను చేసిన ప్రతి వంట కూడా సూపర్ హిట్ అవుతూనే ఉంది. గోంగూర పచ్చడి చేస్తే అయితే మా వారికి చాలా బాగా నచ్చిందంట. అసలుకే గోంగూర పచ్చడి అంటే మా వారికి చాలా ఇష్టం. ఇంకా గోంగూర తెస్తూనే ఉన్నారు. నేను పచ్చడి చేస్తూనే ఉన్నాను. అసలుకే మన సంగతి తెలుసు కదా, ఎప్పుడు ఒకటే రకంగా అయితే అస్సలు చేయను. ఈసారి అయితే కొత్తగా ట్రై చేశాను. కొత్తగా ఎలాగా ట్రై చేశాననే కదా, అయితే నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కాశ్మీర్ ఎండుమిర్చిని అయితే వాడాను. అంటే ఇంట్లో ఉన్న ఎండుమిర్చి సగము, ఆ కాశ్మీర్ ఎండుమిర్చి సగం అయితే వేసి గోంగూర పచ్చడి అయితే చేశాను. ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి టేస్ట్ ఎలా ఉందంటారు? చెప్పాను కదా, ఈ మధ్య కాలంలో చేసిన ప్రతి వంట కూడా సూపర్ హిట్ అవుతుంది. గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో వాడే ఎండుమిర్చి ఏమో ఘాటుగా ఉంటాయి కదా, ఈ కాశ్మీర్ ఎండుమిర్చి ఏమో పచ్చడికి మంచి కలర్ తీసుకొచ్చాయి. గోంగూర పచ్చడి చేసేటప్పుడు ఒకసారేమో ధనియాలు, ఒకసారేమో పచ్చనిపప్పు అట్లా మారుస్తూ చేస్తా. ఈసారేమో ఎండుమిర్చి మార్చి చేసా. కానీ కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి కూడా ఫస్ట్ మా వారికి పెట్టిన తర్వాతే నేను తింటా. భార్యలంటే అలానే ఉండాలి కదా, ఫస్ట్ భర్తకు పెట్టాలి, తర్వాతే భార్యలు తినాలి. గోంగూర పచ్చడి కలర్ చూడగానే కొంచెం టెంప్టింగ్ గా అనిపించి కొంచెం టేస్ట్ చేద్దామని నోట్లో పెట్టుకున్నా. ఇంకా అంతే, నోట్లోంచి గంగా ప్రవాహం అయితే జరుగుతుంది. నేను ఎప్పుడు అన్నంలో పచ్చడేసుకొని తింటున్నా సరే, ముద్దలైతే చిన్న చిన్న ముద్దలైతే అస్సలు తినను. నోటి నిండా పెట్టుకొని అయితే తింటాను. అలా తింటేనే నాకు పచ్చడన్నం తిన్న ఫీలింగ్. ఈ పచ్చడి పక్కన ఆమ్లెట్ తింటే ఇంకా సూపర్ హిట్.